ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆయాతు వరదా దేవి అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసాం మాతా బ్రహ్మయోనిర్నమోస్తుతే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మొట్టమొదట ప్రేమతత్వ సాధన, తర్వాత 5 నిమిషాల పాటు రామనామం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలెడదాం. దీని అవసరం ఎక్కడ నాకు చాలా స్పష్టంగా అనిపించింది అంటే, దేని అవసరం అంటే ప్రేమతత్వ సాధన. అది ఎంతగా లోపించింది అంటే, ఆధ్యాత్మిక జగత్తులోనే పరస్పర అవగాహన లోపం వల్ల కలిసిమెలిసి పనిచేయలేకపోవటాన్ని గమనిస్తూ వస్తున్నాను నేను. దాని ముందు మనం పోగొట్టుకుంటే తప్ప ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకున్నా, ఎంత గొప్ప గొప్ప పనుల గురించి మనం మాట్లాడుకున్నా, ఎన్ని సిద్ధక్షేత్రాలు మనం స్థాపించినా అవి ఎందుకు పనికిరాని క్షేత్రాలుగానే మారుతాయి. కనుక ఆ ప్రేమతత్వం గురించి ఓ 15 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ ధ్యానం చేద్దాం అనే మాటని కొంచెం అవగాహన చేసుకోండి. ఈ ధ్యానము మీరు ఇదివరకు అంతా ధ్యానము గురించి విన్నట్టు ఉండదు. ఈ ధ్యానంలో మనం నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు ఇంట్లో మీరు చేసుకుంటున్నప్పుడు మీతో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. పక్క వాళ్ళు అనుకోవచ్చు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని. ఏం పర్వాలేదు, పైకే మాట్లాడుకోండి. ఎలా మాట్లాడుకోవాలో ఈ 15 నిమిషాలు, ఏ విధంగా మిమ్మల్ని మీరు సవ్యమైనటువంటి దారిలో పెట్టుకోవాలో దానికి మీరే నిర్ణయించుకుంటారు. ఇవాళ కేవలం నేను ఒక సూచన మాత్రమే, ఇది పరిపూర్ణ ప్రణాళిక కాదు ప్రేమతత్వ ధ్యానానికి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, గాడ్ ఈజ్ లవ్. ప్రేమ స్వరూపుడే భగవంతుడు. ప్రేమ ప్రేమ ఆ ప్రేమ అనే తత్వాన్ని పూర్తిగా విస్మరించాం మనం. ధ్యానము అనే పదానికి చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే కళ్ళు మూసు కూర్చోవటం. గురువు పేరు ఉచ్చారణ చేస్తాం, కళ్ళు మూసు కూర్చుంటాం. తర్వాత చేసేదేదో ఆ గురువే చేస్తాడు.
అది ఒక రకమైనటువంటి ధ్యానం. కానీ మానవ జాతిని, ఈనాడు మానవ జాతి ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు గురువుకి ఆ విధంగా పరిపూర్ణ సమర్పణ చేసుకుని తన శరీరాన్ని అప్పగించటం చేత కాదు. అంటూ ఉంటాం అప్పగించామని, అది వేరే విషయం. మీరు నిజంగా సమర్పణ చేసుకున్నారా లేదా అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మనకి నామధారకుడు యొక్క సమస్యలో వస్తుంది. గురు చరిత్రలో నామధారకుడి యొక్క వంశం వాళ్ళు, గురువు యొక్క అనుగ్రహాన్ని అనేక రకాల పొందిన వాళ్ళు గురించి చదువుతాడు అతను. కానీ నాకేంటి లాభం అయింది అని అడుగుతాడు ఎప్పుడు కూడా. సరే, వాళ్ళకి ఏదో అయిందిట, వాళ్ళ క్యాన్సర్ క్యూర్ అయిపోయిందిట, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసాయట, వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేసాయట, వాళ్ళ అమ్మాయిలకి పెళ్ళి అయిపోయిందిట, ఇదంతా అయింది. సరే, నాకేం జరగలేదు ఇంతవరకు అని వెతకటానికి బయలుదేరుతాడు. వెతకటానికి బయలుదేరితే మనం అందరం ఆ గురు చరిత్రలోని ఒక అతి ముఖ్యమైనటువంటి పాయింట్ని విస్మరిస్తాం. గురువు సుఖాలు మాత్రమే ఇస్తాడు, దుఃఖాలు ఇవ్వడు అనేటటువంటి ఒక భ్రాంతి మనకు ఉంది. రెండూ గురువే ఇస్తాడు. మీకు అర్థం అవుతే ఆ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేమ తత్వములో దుఃఖమే తప్ప సుఖం ఉండదు ఎప్పుడు కూడా. కానీ ఆ దుఃఖమే సుఖంగా అనిపిస్తుంది. మెలకుగా ఆ కుర్రాడికి కావలసినటువంటి సదుపాయాలవి చేస్తూ ఉంటుంది. పడుకోవచ్చుగా, నిద్రపోదు. కానీ నేను కష్టపడుతున్నాను అని కూడా అనుకోదు, చాలా ఆనందిస్తుంది ఆ కష్టపడి. రెండో రోజు అందరితో చెప్తుంది కూడా, మా వాడు రాత్రంతా నన్ను నిద్రపోలేదు లేదు వెధవ. ఆ వెధవ అంటల్లో ఎంత ప్రేమ ఉందో. కుర్రవాడు నిద్రపోనివ్వలేదని తిడుతుంది పక్క వాళ్ళతో, కానీ కోపంతో కాదు. అది ఇంచేత ఆ దుఃఖం ఎవరిచ్చారు? మన జీవితాలలో ఉన్నటువంటి దుఃఖానికి, మన జీవితాలలో లేనటువంటి ఆనందమయ స్థితికి కూడా ఆ గురువే కారణము అన్న భావన రానంత వరకు మనం ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించలేము. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది పిల్లల్ని మనం కొట్టి తిట్టి పంపిస్తాం బస్సు వరకు. నేను చాలాసార్లు మా కాలనీలో చూస్తూ ఉంటాను. బస్సు వస్తుంది, ఎల్కేజీ బస్సు, పిల్లలందరూ ఏడు మొహం పెట్టి కూర్చుంటారు. తల్లిదండ్రులందరూ వాళ్ళు బరబరబర లాక్కుపోతూ ఉంటారు. వెనకాతల ఇంత పెద్ద సంచి మూట ఉంటుంది వెనకాతల. తప్ప అది ఖచ్చితంగా మనకేమనిపిస్తుంది? ఎంత ప్రేమ రాహిత్యం, కొడుతున్నారు పిల్లల్ని. ప్రేమ రాహిత్యం అది. వాడు బాగుపడతాడని మీరు కొడుతున్నారా మీ పిల్లల్ని? మరి గురువు రెండు ముట్టికాయలు వేస్తారు కదా, మీరు ఎందుకు కంగారు పడతారు? అసలు ముట్టికాయలు వేస్తున్నాడు అంటేనే అర్థం మిమ్మల్ని లైన్లో పెడుతున్నాడని. అంచేత ఈ ప్రేమతత్వ సాధన ఇది జాగ్రత్త గుర్తుంది. ఇదంతా ధ్యానమే. మీరు ఇంట్లో కూర్చుని 15 నిమిషాల పాటు ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉండండి. ఆ ఆలోచన విధానాన్ని చెప్తున్నాను నేను, దీన్నే ధ్యానం అంటున్నా. మన జీవితంలో ఉండేటటువంటి ప్రతి దానికి కూడా ఈ అనంత విశాల విశ్వములో ఎన్ని శక్తిధారలు పనిచేస్తున్నాయో ఇప్పుడే కనుక మనం ఆలోచిస్తే, ఈ టీవీ ధారలు పనిచేస్తున్నాయి, జెమిని టీవీ ధారలు ఇక్కడే ఉన్నాయి, ఇంకా స్టార్ టీవీ, స్టార్ న్యూస్, మళ్ళీ ఇంకా జెమిని టీవీలో ఏదో ఇండియా ఏదో టీవీ వచ్చిందిట. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడే పనిచేస్తున్నాయి. టీవీని కనుక మీరు ఆన్ చేసుకుంటే ఆ ఛానల్స్ అన్నీ కూడా మీకు లభ్యమవుతాయి. ఆన్ చేసుకోకపోతే లభ్యం కావు. కానీ లభ్యం కాకపోవటం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాయుమండలంలో ఆ శక్తిధారలు, ఆ ఛానల్లో వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయంటారా లేవంటారా? కానీ అంతేనా? ఇవంతా ఏంటి? మనం సృష్టించుకున్నటువంటి ధారలు. ఇవంతా కాకుండా సూర్యుడి నుంచి, గ్రహాల నుంచి అనేక శక్తిధారలు మన భూమి మీదకి వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ ఎదుర్కొని
మన యొక్క ఆలోచన శక్తితో మనం ఎంత పరిస్థితుల్ని మార్చగలము ఆలోచించండి. మన శక్తి ఎంత. హనుమంతుడి ముందు కుప్పిగంతులా అన్నట్టు ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకృతిలో ఉండేటటువంటి ప్రేమతత్వం అన్నా, ప్రకృతిలో ఉండేటటువంటి విశాల అత్యంత శక్తివంతమైనటువంటి శక్తి ధారలలో లొంగి పయనించటం అన్నా ఒకటే. మళ్ళీ ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం మీరు ఇలాగే ఆలోచించుకుంటూ ఉండండి. ఇది ఆలోచించుకోకపోతే మనం ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించలేము. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ విత్తనాన్ని మనం భూమిలో నాటాం, నీళ్లు పోసాం, మొలకెత్తింది. అది మొలకెత్తటానికి ఆ విత్తనం ఎంత బాధపడుతుందో మీకు ఐడియా ఉందా? కొంచెం బాటనీ చదివిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది. అది ఎంత ప్రెషర్తో అది బద్దలవుతుందో. అది శనగల్ని కనుక భూమిలో పెట్టేసి దానిపైన ఒక శివలింగాన్ని, స్వయంభూలింగం మీరు మీ అంతటి మీరు తయారు చేయాలి. ఒక సిద్ధక్షేత్రాన్ని అంటే ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను నేను మీకు. 20-30 అడుగులు తవ్వేసేయండి. తవ్వేశాక దాని కింద శనగ మూటలు పెట్టేయండి. మూతలు పెట్టేసి దాని మీద ఒక శివలింగం పెట్టేయండి. పెట్టేసి మట్టి కప్పేయండి. 2 సంవత్సరాలు పోనివ్వండి. తర్వాత మీరు గడ్డం అది తగిలించుకుని అక్కడికి వెళ్ళండి. ఆ స్థలం మీకు గుర్తుండాలి. గుర్తున్న తర్వాత అక్కడ అందరి చేత శివుడికి అభిషేకం చేయాలి. ప్రతిరోజు 100 కడవలు నీళ్లు పోయండి అని చెప్పండి. వారం రోజుల్లో శివలింగం నేలని బద్దలు పైకి వస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం బద్దలవటం వల్ల. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు బిజినెస్ ఎలా చేసుకుంటారు అది వేరే విషయం. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను నేను? ఒక చిన్న విత్తనంలో అంత శక్తి ఉంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బాధపడి బద్దలవుతే. నేను ఎలా ఉన్నదాన్నో అలాగే ఉంటాను, నాలో ఏమీ మార్పులు రాకూడదు, నాకేమీ అవ్వకూడదు, నేను ఎక్కడున్నానో అలాగే ఉండాలి, కానీ మార్పులు వచ్చేయాలి. ఎలా వస్తుంది? రాదు. అది ఆ గురువుల చరిత్ర, సద్గురువుల యొక్క చరిత్ర మనం చదివితే వాళ్ళు ఎన్ని రకాల కష్టాలు పడి ఆ స్థాయికి వెళ్ళారో మనకు అర్థమవుతుంది. ఈ కష్టాలు, ఈ స్థాయిలు, ఈ గురువుల యొక్క శక్తికి తగిన స్థాయిలో మనము మారాలి అంటే 3 విషయాలు మనం గుర్తుంచుకుంటే చాలు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. ఈ గురుతత్వాన్ని ప్రేమతత్వం అని కూడా అంటాం మనం. ఏం చేస్తున్నాడు ఈ గురువు? గురుర్ బ్రహ్మ, క్రియేటివ్ పవర్. ఎక్కడుంది క్రియేటివ్ పవర్? శరీరంలో దాగి ఉందా? ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో ఉన్నటువంటి క్రియేటివ్ పవర్ని మనకి చేతనవుతే ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది. ప్రకృతిగతమైనటువంటి పదార్థాలలో ఉంది. దాన్ని ఏం చేస్తున్నాం మనం? దాని నియమాలు తెలుసుకుని దాని నియమాలకు అనుగుణ్యంగా మనం ప్రవర్తిస్తేనే ఆ శక్తి మన దగ్గరికి వస్తుంది. ఇందాక పైన ఫ్యాన్ ఆన్ చేద్దామని ట్రై చేశారు, లొంగలే. అది స్తోత్రాలు చదవలేదు ఆయన, స్క్రూ డ్రైవర్ పట్టుకొచ్చాడు. పీకి దాన్ని పెడితే సరే అది పనిచేస్తుంది కదా ఎలాగో. అంటే దానికి కారణం ఏంటి? నియమాలు తెలియటం. అలాగే మన ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఆధ్యాత్మిక జగత్తు యొక్క నియమాలు, అందులో ముఖ్యంగా ప్రేమతత్వము, దాని గురించి మనం తెలుసుకోకుండా ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశిస్తే రకరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలు ఎందుకు వస్తాయంటే ఈ ప్రేమతత్వం గురించి తెలియకే. ప్రేమతత్వం గురించి తెలిసినప్పుడు ఆ సందేహాలు రావు. కొడుకు బాధపడుతూ ఉంటే పరిగెట్టి వెళ్ళి ఆదుకోవాలా అక్కర్లేదా అని ఏ తల్లి ప్రశ్నించదు. ఇంతవరకు అడగలేదు నన్ను ఎవరు. ఎందుకు ప్రశ్నించలేదు అంటే అంతే, అది ఆ ఆర్తి లాక్కెళ్తుంది. మన పిల్లలు కష్టాల్లో ఉన్నారు, మన వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అని మనకు తెలిసిన దగ్గర నుంచి మన హృదయంలో ఒక విచిత్రమైనటువంటి ఆవేదన డెవలప్ అవుతుంది. గురు బ్రహ్మ
సర్వజ్ఞత్వము. అందరి హృదయాలలో ఉన్నటువంటి బాధ ఎప్పుడైతే మీరు అనుభవించటం మొదలెడతారో, అందరి హృదయాలలోని బాధ మీకు ఎప్పుడైతే అందటం మొదలెడుతుందో, సర్వజ్ఞత్వం వస్తుందో, అప్పుడు ఏం చేస్తారు మీరు? మిమ్మల్ని ఎవరు చెప్పరు ఏం చేయమని, మీరే చేస్తారు ఏం చేయాలో అది. కానీ ఎక్కడ తప్పు వచ్చింది అంటే, ఆధ్యాత్మికత అంటే మీ కోరికలు తీర్చుకోవటమే, మీరు ఆరోగ్యంగా ఉండటమే. మీ కోరికలు తీరిపోతే చాలు, పక్కవాడు ఏమవుతున్నాడో మీరు చేసుకోక్కర్లేదు అనేటటువంటి ఒక భ్రాంతికి లోనై మన జీవితాలు నడుస్తున్నాయి. గురు బ్రహ్మ, గురువు సర్వజ్ఞుడు. ఈ సర్వజ్ఞత్వంలో అందరి బాధ ఎలా అనిపిస్తుంది? నా బాధే అనిపిస్తుంది. అంచేతే సమాధి చెందిపోయిన 1918 ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఆ షిర్డీ సాయి మన బాధల్ని ఆదుకుంటున్నాడు. ఎందుకు ఆదుకుంటున్నాడు? ఏమిటి అతనికి మనకి ఉన్నటువంటి సంబంధం? ఏం చేసేస్తున్నాం ఆయనకి మనకి? మీరు కాస్త లాజికల్గా ఆలోచించండి. అసలు మీకు ఏం హక్కు ఉంది ఆయన్ని మీ బాధ నివారించమని అడగటానికి? ఒక షిర్డీ సాయిని కానీ, ఒక సత్యసాయిని కానీ, ఒక సివివిని కానీ, ఒక బ్రావిడ్స్కిని కానీ, ఒక రామకృష్ణ పరమహంసని కానీ, ఒక లారీ మహాశయని కానీ, మీకు ఏ హక్కు ఉంది మీ బాధల్ని తీర్చేయమని అడగటానికి? ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? ఉన్నాయి కనుకనే అడుగుతున్నాం మనం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. మనలో కూడా అంతర్యామి ఉన్నాడు. ఆ అంతర్యామిత్వాన్ని వాళ్ళు దర్శించారు కనుక మన బాధ వాళ్ళ బాధ అయింది. అందువల్ల మనం అంత ధీమాగా మన బాధలు తీర్చమని అడుగుతున్నాం. తీర్చమని అడిగాము, బాగానే ఉంది. క్యాటరాక్ట్ స్టార్ట్ అయింది, కళ్ళు కనిపించడం లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు మీరు. ఇమీడియట్గా ఏం ఆపరేషన్ చేయడు, ముదర్ని అంటాడు. వీడేం డాక్టర్? కళ్ళు కనిపించటం లేదు, నాకు కళ్ళు కనిపించటం లేదు ముర్రో అంటే ఇంకొన్నాళ్ళు చూపు లేకుండా ఉండు. చేయగలిగేది ఏముంది? క్యాటరాక్ట్ పరిస్థితి అది. ముందు చేసేస్తే ఉన్న కన్ను కూడా పోతుంది. సర్వవ్యాపకత్వము గురువులో ఉండేటటువంటి రెండవ లక్షణం చూసుకోండి. కానీ ఇవంతా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీలో ఉండేటటువంటి ఆ ప్రేమతత్వాన్ని మీరు డెవలప్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీ వైపు ఆకర్షింపబడతాయి. దాన్ని కృష్ణతత్వము అని కూడా అంటాం మనం. అంచేత ఆ సర్వవ్యాపకత్వంలో, ఆ గురువు యొక్క సర్వవ్యాపకత్వంలో మనం అందరి గురువుల్ని అడగటానికి హక్కు ఉంది మనకి. ఎందుకు హక్కు ఉంది అంటే, గురువు తన సాధనా బలంతో సర్వవ్యాపకుడు అయ్యాడు కనుక, అన్ని చోట్ల ఉన్నాడు కనుక, మీ లోపల కూడా ఉన్నాడు కనుక, మీరే ఆ గురువుల యొక్క అంశ కనుక. కానీ ఇంకో లక్షణం కూడా మనం గురువు గురించి చెప్పుకుంటాం. గురుర్దేవో మహేశ్వర. గురువుని సర్వసమర్థుడు అంటాం, ఏదైనా చేయగలడు అని. మరి కొంతమంది చచ్చిపోయిన వాళ్ళని బతికించాడు కదా, మరి అందరినీ బతికించేయచ్చు కదా. చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. నిజంగా గురువుకే ప్రేమ ఉంటే, నిజంగా గురువే సర్వవ్యాపి అవుతే, నిజంగా గురువుకే సర్వసమర్థత ఉంటే, మా కష్టాలన్నీ క్షణంలో తీర్చేయచ్చు కదా. మమ్మల్ని హాయిగా ఓ ఏసీ రూమ్లో పడేసి ఉంచవచ్చు కదా. ఏసీ రూమ్లో పడేసి ఉంటే మీకు తెలుస్తుంది అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. కొంచెం బయట వస్తే తెలుస్తుంది. 24 గంటలు మిమ్మల్ని ఏసీ రూమ్లో ఉంచి పొద్దున్న సాయంత్రం తిండి తిని పడుకోమన్నాడు అంటే, నా ఉద్దేశంలో మీలో అందరూ ఒప్పుకోరనే నా నమ్మకం. ఒప్పుకున్న వాళ్ళైనా 3వ రోజు బయటకు వచ్చేస్తారు, వద్దులే బాబు ఇది ఎందుకని. గురువు యొక్క సర్వసమర్థత యొక్క లక్షణం ఏంటి అంటే, మనం పిల్లలకి అడుగులు వేయటం నేర్పుతాం. అడుగులు వేయటం నేర్పుతున్నప్పుడు వేలు పట్టించుకుని ముందు 2 అడుగులు వేయిస్తాం. తర్వాత చెయ్యూతి ఇవ్వం మనం. చెయ్యూతిస్తే ఏమవుతుంది? ఎందుకు ఇవ్వకూడదు మనం పిల్లలకి? నడక నేర్పేటప్పుడు ముందు 2-3 అడుగులు వేయిస్తాం. తర్వాత మన ప్రయత్నం సాధ్యమైనంత వరకు ఏమవుతుంది? వదిలించుకోవటానికి. వాడు వేలు పట్టుకుంటూ ఉంటే వేలు పట్టుకునేమో టపటడుగులు వేస్తాడు, టపామన పడతాడు. పడ్డాక మళ్ళా వేలిస్తాం.
పడకపోతే చప్పట్లు కొడతాం చుట్టూ, వాడు తడబడుతున్నాడు, కదులుతున్నాడు, ఎంత ఆనందిస్తాం. ఇవాళ మా వాడు మొదట అడుగు వేశాడు. ఏం చేస్తారు? అడుగు వేస్తూ మొదట అరిసెలు తయారు చేస్తాడు. ఒకటే అడుగు వేస్తాడు, రెండో అడుగు వేస్తాడు, పడతాడు అక్కడ. కానీ ఈ అడుగులు వేయటం నేర్పిస్తున్నప్పుడు నడక వచ్చినటువంటి సర్వసమర్థులైనటువంటి మీరు ఏం చేశారు మీ పిల్లవాడికి? అదే గురువు మీకు చేస్తే మాత్రం తప్పు అనుకుంటే అట్ట. మీకు నడక నేర్పాలి, పడండి, ఎన్నిసార్లు పడతారో. కానీ ఎప్పుడు మిమ్మల్ని ఆపాలో, ఎప్పుడు పడుకోనివ్వకుండా కాపాడాలో సర్వజ్ఞుడైనటువంటి అతనికి తెలియదు అనుకోవటం మన అల్పజ్ఞత్వం. నేను ఎంత కష్టపడిపోతున్నానో, ఇంత కష్టాలు పడిపోయినా కూడా ఆయన నన్ను ఆదుకోవటం లేదు అంటే అర్థం ఏంటంటే మీ సామర్థ్యం మీద ఆయనకి చాలా నమ్మకం ఉంది, మిమ్మల్ని ఇంకా ఆదుకోవాల్సినటువంటి అవసరము లేదు అని. ఈ భావనతో కనుక గురువుని ఆలోచిస్తే ఇటువంటి సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయినటువంటి గురువు మనకెక్కడ దొరుకుతాడు? ఓ షిర్డీలో దొరుకుతాడా? ఓ కుంభకోణంలో దొరుకుతాడా? ఓ హరిద్వార్లో దొరుకుతాడా? తిరుపతి కొండ మీద దొరుకుతాడా? అంటే ఇంతసేపు నేను చెప్పింది మీరు వినలేదనే అర్థం. గురువు సర్వవ్యాపకుడు అని నేను చెప్పాక ఎక్కడ వెతుకుతారు మీరు? ప్రహ్లాదుడికి ఇదే విధంగా నవ్వొచ్చుంటుంది వాడి తండ్రిని చూసి. పెద్ద తపస్విని అంటావు నువ్వు, వేల వేల సంవత్సరాలు నేను తపస్సు చేసి శక్తిని సంపాదించాను అంటావు నువ్వు. విష్ణువుని వెతుకుతున్నావు నువ్వు, సర్వవ్యాపిని వెతుకుతున్నానంటావు. సర్వవ్యాపిని వెతకటం ఎందుకు? అక్కడే ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి సర్వవ్యాపిని మనం చూడలేకపోతున్నాం అనటానికి కారణం ఏంటంటే నోటితో సర్వవ్యాపి అని అంటున్నాను తప్ప ఆయన సర్వవ్యాపి అని మనం ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకపోతే మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఎలా ప్రవేశిస్తారు? ఫండమెంటల్ రూల్స్ అవి. గురువుకి మీకు మధ్య లింక్ ఉండాలి అంటే, గురువుకి మీకు మధ్య స్నేహ సంబంధాలు ఉండాలి అంటే, గురువుకి మీకు మధ్య ప్రేమ ఏర్పడాలి అంటే గురువు యొక్క సర్వజ్ఞత్వం మీద మీకు నమ్మకం ఉండాలి, గురువు యొక్క సర్వవ్యాపకత్వం మీద మీకు నమ్మకం ఉండాలి, గురువు యొక్క సర్వసమర్థత మీకు నమ్మకం ఉండాలి. ఆ సర్వసమర్థత మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ గురువు యొక్క లక్షణాలను పుణికి పుచ్చుకుంటాడు. ఓ హనుమంతుడు ఉన్నాడు, ఓ సిద్ధప్ప ఉన్నాడు. మేము వాళ్ళకే ఎందుకు అలా జరుగుతుంది, మేము అలా చేస్తే జరగదా? ఎందుకు జరగదు? జరుగుతుంది, కానీ మీరు నమ్మటం లేదు ఆయన సర్వవ్యాపకుడని. ఎక్కడో వెతుక్కుంటున్నారు. ఆ ఫోటో ఎదుర్కొండా ఉంటే కానీ మీకు భావపరంపర రాదాయి. ఆ ఫోటో ఉంటేనే భావపరంపర వస్తుంది. ఆ రూపం మారిపోతే మళ్ళా కష్టం. ఇంకో రూపంలో ఆ సర్వవ్యాపకుడిని చూడలేము. నోటితో ఏం చెప్తామంటే ఆయన సర్వవ్యాపకుడని. గందరగోళం. కానీ ఈ గందరగోళం లేకుండా ఉండటానికే మనం ఎప్పుడూ కూడా ఆ 2 శ్లోకాలు చదువుతూ ఉంటాం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కానీ గురువు ఎక్కడున్నాడు? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ సర్వజ్ఞుణ్ణి, సర్వసమర్థుణ్ణి, ఆ సర్వవ్యాపకత్వాన్ని ఆలోచించుకోండి. మీరు ఆ భావన పులకింత రావాలి మీకు. ఆ సర్వవ్యాపకత్వం గురించి ఆలోచిస్తూ మీరు ఆ ఆవేదనని మీరు పంచుకోలేకపోతే, ఆ పులకింత మీలోకి రాకపోతే, ఆ భావం మీలోకి రాకపోతే ఆ గురువు మాత్రం మీలోకి ఎలా ప్రవేశిస్తాడు? మీరు నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అని చెప్తూ ఉంటాం మ్యాథమెటిక్స్లో. ఒకసారి ఆ కండిషన్ మీరు ఫుల్ఫిల్ చేయకుండా ఎలా వస్తుంది? రాదు. అంచేత నేను ఏదైనా మీకు ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్పేస్తానేమో అనుకుంటే మాత్రం చాలా కష్టం. నేనంతా లాంగ్ రూటే చెప్పగలను, షార్ట్ రూట్స్ ఏం లేవు. కానీ టెక్నిక్ కనుక మీకు అర్థమవుతే ఇదే షార్ట్ కట్. ఆ సర్వాంతర్యామి అనుభూతి చెందండి. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో మీకెందుకు, ఎవరు వస్తే మీకెందుకు, మీ దారిలో మీ గొడవలో మీరు ఉండండి. ఎంత కష్టమో ఆ భావన తెచ్చుకోవడం చూసుకోండి.
కానీ అది ట్రిక్కే, అది సైకిల్ నడపటం లాగే. రోజు దీని గురించి మీరు ఆలోచించుకుంటూ ఉంటే సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి ఒక విశాలమైన శక్తి యొక్క ధారలలో మనం కూర్చొని ఉన్నాం. ఇది కల్పన కాదు, వాస్తవమే, మనం గుర్తించుకోవటం లేదు. ఏ శక్తి ఈ గ్రహాలను నియమిస్తోందో, ఏ శక్తి ఈ గ్రహాలను నడిపిస్తోందో, మామిడి చెట్టును మామిడి చెట్టుగానే ప్రోధి చేస్తుంది. దాని పక్కనే వేప చెట్టు ఉంటుంది, అది వేప చెట్టుగానే డెవలప్ అవుతుంది. పక్కన ఏదైనా కొబ్బరి చెట్టు వేస్తే అది కొబ్బరి చెట్టుగానే డెవలప్ అవుతుంది. పక్క పక్కనే 3 ఉంటాయి. మరి ఏ శక్తి అంత ఖచ్చితంగా పక్క పక్కనే ఉన్నా కూడా ఆ చెట్లకి ఆ శక్తిని ఇస్తోంది? మీ కంటి ముందే కనిపిస్తోంది కదా ఆ సర్వవ్యాపకత్వం, ఆ సర్వ సమర్థత. మరి అందులో కూర్చోగలిగితే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ వాతావరణంలో, ఇక్కడే ఇప్పుడే అంత అద్భుతమైనటువంటి శక్తి ఎవరైనా బాధపడుతూ ఉంటే చూడగలదా? సుఖంగా లేకపోతే చూడగలదా? చూడలేదు. మామూలు మనుషులైనటువంటి మనమే ఎవరైనా బాధపడుతూ ఉంటే ఎంత బాధపడిపోతాం. అలాంటిది అంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి మనలోనే ఉంటూ, మన చుట్టూరా ఉంటూ కూడా మనం బాధపడుతున్నాం అంటే మన చేతగానితనం అది. మనం అతనికి లొంగలేకుండా ఉన్నాం. ఎందుకు లొంగలేకుండా ఉన్నాం? మనం ఎలా అనుకుంటున్నామో అలాంటి ఫలితాలు రావాలి. మనం నిర్దేశిస్తాం భగవంతుడికి ఇలాంటి ఫలితాలు ఇయ్యి అని. కానీ దయచేసి ఆ భావాన్ని కనుక మీరు ఈ క్షణాన్ని వదులుకుని ఆ గురువు యొక్క ప్రేమ, ఆ సర్వవ్యాపి అయిన యొక్క ప్రేమ, ఆ సర్వజ్ఞుడి యొక్క ప్రేమ, ఆ సర్వసమర్థుడి యొక్క ప్రేమలో మీరు లీనమైపోండి. ఆ అనుభూతి చెందితే ఇంకా స్పీచ్లు అక్కర్లేదు, లెక్చర్లు అక్కర్లేదు. ఏం చెప్పేది? నేను చెప్పేది ఏముంది అందులో? ఇంకా లీనం అవ్వండి. లీనం అవుతూ 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 అవ్వండి. లీనం అయిన తర్వాత అదే శక్తిధారలు సంపూర్ణ కుటుంబంలో ఉన్న సభ్యుల మీద ప్రవహిస్తోంది. సంపూర్ణ కుటుంబ సభ్యులను వారి వారి జీవిత లక్ష్యం వైపు అణువుగా మారుస్తోంది. మావాడు డాక్టర్ అయిపోవాలి, హే గురుదేవా. మావాడు ఇంజనీర్ అయిపోవాలి, హే గురుదేవా. అవ్వకపోతే అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ జీవితము ఆదర్శమయంగా, ఆనందమయంగా ఉండాలి. గ్యారంటీగా అవుతుంది. ఆ గ్యారంటీ నేను ఇస్తా. ఇచ్చేస్తే మీరు అనుకున్నట్టు వాళ్ళ జీవితాలు మారుతాయా నాకు తెలియదు, కానీ వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉంటాయంటే ఖచ్చితంగా ఆనందమయంగా ఉంటాయి. అందులో డౌటే లేదు. పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉంటే రాజభవనంలో ఉన్నటువంటి దుర్యోధనుడికి నిద్ర పట్టేది కాదు. దూర్వాసనం గారు వచ్చారు ఒకసారి, అతిథి మర్యాదలు చేశాడు. చేసి ఏం కోరుకున్నాడు? పాండవుల దగ్గరికి వెళ్ళండి శిశు సమేతంగా అన్నాడు. భావం అర్థం అవుతోంది కదా. రాజప్రసాదంలో ఉన్నా సుఖంగా జీవించలేము, అడవిలో ఉన్నా సుఖంగా జీవించగలము గురువుకి సమర్పణ చేసుకుంటే. గురువుకి తెలుసు మమ్మల్ని ఎక్కడుంచాలో, ఎలా నడిపించాలో, మా కుటుంబాన్ని ఎలాగా ఏ దారంబటమన్నీ తీసుకువెళ్లాలో అప్పచెప్పేయండి. ఈ పరిస్థితుల్లో హాయిగా ఆ సర్వవ్యాపికి, సర్వజ్ఞుడికి మీరు అప్పచెప్పేయచ్చు కదా. మీ నెత్తి మీద ఎందుకు బరువు వేసుకోవటం? రమణ మహర్షి ఎప్పుడో కథ చెప్తూ ఉండేవాడు. తల మీద ఒక బరువైన పెట్టుకుని ఒక పల్లెటూరు వాడు పరిగెడుతూ రైలు ఎక్కేట. రైలు కదిలింది, కూర్చున్నాడు. పెట్టి మాత్రం నెత్తి మీద ఉంచుకున్నాడు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు పెట్టి కింద పెట్టుకోరా అని.
తప్పు నా బరువు మోస్తోంది కదా రైలు, పిట్టి బరువు కూడా రైలు మీద ఎలా పెడతానన్నట్టు. మనం చేసే అద్భుతమైనటువంటి బాధ్యత నిర్వహణ అది. అంత సింపుల్ థింగ్ మీకు అర్థమైపోతే మీ జీవితాల ఆనందమయమే. మీకెందుకు బాధ, ఎవడికి ఏమవుతుందో. కానీ గురువుకు అప్పచెప్పండి, మీ లోపల ఉన్నటువంటి ఆ శక్తి ధారలకు అప్పచెప్పండి. ఆ అప్పచెప్పే బాధ్యత మీకు ఉంది. మానవులుగా జన్మెత్తినటువంటి మనకి ఆ బాధ్యత ఉంది. కానీ మీరు అనుకున్న సర్వాంతర్యామి మనలో ఉండి మన జీవితానికి అర్థం కల్పిస్తున్నటువంటి ఆ గురుతత్వాన్ని, ఆ గురుతత్వం యొక్క స్పర్శను అనుభూతి చెందండి. కళ్ళు మూసుకుని అంతా మర్చిపోండి. హాయిగా నిశ్చింతగా మన శరీరంలో ఉన్న మనకి మార్గదర్శనము చేస్తున్నటువంటి ఆ గురుమూర్తి, బయట ఉన్నటువంటి గురుమూర్తి, బయట ఉన్నటువంటి గురువులు ఆ లోపల ఉన్న గురువు వరకు తీసుకెళ్ళటం కొరకే. ఆ లోపల ఉన్నటువంటి ఆ గురువుని మీరు పట్టుకోగలిగితే ఇంకా ఈ గురువు అక్కర్లే మీకు. ఆ స్పర్శ ఈరోజు తీసుకోండి, అది నేర్చుకోండి. అది మీ భావనల యొక్క తీవ్రత మిమ్మల్ని మీలో ఉన్నటువంటి ఆ గురువు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ గురువు సర్వాంతర్యామే, ఆ గురువు సర్వసమర్థుడే, ఆ గురువు సర్వవ్యాపి, అందులో సందేహం లేదు. కానీ ఈ బాహ్య ఆడంబరాలు, ఈ బాహ్య పూజల ద్వారా అక్కడికి వెళ్ళటం మానేసి మనము మాత్రమే సంశయంలో పడటం కాకుండా మిగతా వాళ్ళని కూడా సంశయంలో పడేస్తాం. మన సాధనలు, ఈ అనుగ్రహ పీఠాలు, ఇవన్నీ ఏర్పరచటంలో నా ఉద్దేశం మీరు పూజలు ఎక్కువ చేయాలని కాదు, సాధనలు ఎక్కువ చేయాలని. ఏ సాధనైనా మీకు ఫలితాలు ఇవ్వాలి అంటే మీలో ప్రేమతత్వం ఉండాలి. అది లేనిదే రావణాసురుడు చనిపోయిన తర్వాత రావణాసురుడు యొక్క ఆత్మ రాముడిలో లీనమైపోతుంది, శిశుపాలుడి యొక్క ఆత్మ కృష్ణుడిలో లీనమైపోతుంది. తనని నిలబెట్టి నిరంతరము తిడుతున్నటువంటి కృష్ణుడిని కూడా తనలో కలిపేసుకున్నటువంటి గొప్పవాడు కనుకే కృష్ణుడు జగద్గురు అయ్యాడు. ఆ ప్రేమతత్వం మీలోకి రావాలి. వారు వీరు అనే భావన లేకుండా మిమ్మల్ని మీరు, మీ శరీరాన్ని ఎంత అద్భుతంగా చూసుకుంటారో మెల్లిగా మీరు వ్యాపించండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ప్రేమించండి, ఆ అనుభూతి తెచ్చుకోండి. ప్రేమ, ఆ అనుభూతి తెచ్చుకోకుండా ఏ సాధన చేసినా ఏం లాభం లేదు. ఇది ఇవాళ నుంచి ఇప్పుడు నేను చెప్పిన ఈ సాధనని చేసుకున్నాకే మిగతా పనులు చేయండి. ఇక్కడ అందరినీ ప్రేమించటమే. మీకు చాలా దగ్గరగా ఆప్తుడైనటువంటి వ్యక్తిని ఊహించుకోండి. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, క్రీస్తు కావచ్చు, సాయి కావచ్చు. మీరు ఎవరినైతే చాలా అద్భుతంగా ప్రేమిస్తారో వారిని ఆలోచించండి. ఆ ప్రేమ, ఆ వ్యక్తిని తలుచుకుంటే వచ్చేటటువంటి ప్రేమను బయటికి రానివ్వండి. దాచుకోవడం ఎందుకు? ఆ ఆవేదన, ఆ ఆనందాశ్రువులు బయటికి రానివ్వండి. మీరు బాగా ప్రేమించేటటువంటి వ్యక్తి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు,
వాని గురించి స్పష్టంగా రూపకల్పన చేసుకోండి. ఆ స్వరూపాన్ని ఊహించండి. ప్రేమ, ఎంత ప్రేమో అతనంటే మీకు. స్త్రీమూర్తైనా కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, దుర్గా కావచ్చు, లలిత కావచ్చు, మదర్ మేరీ కావచ్చు. ఆ క్షణంలో మీకు ఎవరు చాలా ప్రేమమూర్తులు అనిపిస్తారో, ఇంటికెళ్ళి చేసుకుంటాం మాస్టారు కాదు, ఇక్కడే నేర్చుకోండి మీరు. ఇది చాలా ముఖ్యం. ఆ ప్రేమ, అణువున వచ్చేటటువంటి ఆ ప్రేమ, మనకి చాలా ఇష్టమైనటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రేమను చూస్తూ మెల్లిగా ఆ కుటుంబ సభ్యులందరికీ, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా అదే ప్రేమ పంచండి. ఊహించుకోండి కుటుంబ సభ్యుల్ని. ప్రేమ, ఓ సాయిని ఎలా ప్రేమిస్తారో, ఓ కృష్ణుని ఎలా ప్రేమిస్తారో, ఓ అమ్మని ఎలా ప్రేమిస్తారో, ఆ ప్రేమను మీ కుటుంబ సభ్యులందరికీ అందించండి. నేర్చుకోండి అది. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఊహించుకోండి, ప్రేమించండి వాళ్ళని హాయిగా. ఎంత ఆనందమో, ఇంతమందిని మనం ప్రేమించగలుగుతున్నాం. మెల్లిగా ఆ ప్రేమను స్నేహితుల్ని కూడా చేర్చుకోండి. స్నేహితులు మీ ఇష్ట దైవాన్ని, మీకు చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తిని ఎలాగ చూస్తారో అలాగే కుటుంబ సభ్యులకు కూడా మీ ప్రేమను పంచిపెడుతూ, ఇదివరకు వాళ్ళ మీద ఉన్నటువంటి కొంచెం అగౌరవ భావం కానీ, ప్రేమరాహిత్యం కానీ ఉంటే దాన్ని కడిగేసేయండి. ప్రేమించడం నేర్చుకోండి. అలాగే స్నేహితుల్ని కూడా కలుపుకోండి. మెల్లిగా మీ ఊరంతా, ఈ ప్రపంచం అంతా, పృథ్వీ మీద ఉన్నటువంటి ఈ సకల కోటి జీవరాశులు, చెట్లు, జంతువులు అన్నిటినీ ప్రేమించండి. ఆ ప్రేమను అలా విస్తరింపజేసుకోండి. ప్రేమమూర్తులు అయిపోండి మీరు. ఆ ప్రేమమూర్తుల యొక్క సాధన ఏదైనా ఫలితం ఇస్తుంది తప్ప పరస్పరం కలహించుకునేటటువంటి వాళ్ళ సాధన ఎందుకు ఉపయోగపడదు? మన సాధనలో ఉన్నటువంటి లోటు అది. ఇప్పుడు మీకు నచ్చని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మీ ప్రేమలో కలుపుకోండి. స్పష్టంగా ఊహించండి వాళ్ళని. ఏమీ తప్పు లేదు. వాళ్ళను కూడా మీ హృదయంలో చేర్చుకుని, కౌగలించుకుని, మీకు ఎవరి మీదైనా ద్వేషం ఉన్నా, కోపం ఉన్నా, తీవ్రమైనటువంటి భావ తీవ్రత ఉన్నవంతా మర్చిపోండి. ఈ ధ్యాన సమయంలో మీ యొక్క విరోధుల్ని కూడా, మీకు నచ్చని వాళ్ళని కూడా మొదట మీరు మీ ఇష్ట దైవాన్ని ఏ భావంతో చూడగలిగారో అదే భావనతో చూడండి. ఆ ప్రేమ 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 మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. మీ ఇష్ట దైవాన్ని చూసి మీరు ఎలా స్పందిస్తారో ఆ స్పందన ఇప్పుడు నిరంతరం ఉంచుకోండి మీ హృదయంలో. ఆ భావావేశము, ఆ భావ సంవేదన. భగవంతుణ్ణి చూడటం అంటే భావనే, యద్భావం తద్భవతి. మీరు బాహ్యంగా ఎంత అందమైన అలంకరణ చేసినా, ఎన్ని బంగారపు నగలు చేయించినా, వజ్ర వైఢూర్యాలతో మీ ఇష్ట దేవతను, దేవతామూర్తిని అలంకరించిన హృదయంలో ఆ భావం లేకపోతే ఏం లాభం? హృదయంలో భావన ఉంటే ఒక తులసి ముక్క చాలు. అదే కదా శ్రీకృష్ణ తులాభారం మనకి నేర్పేది. మళ్ళా మనం మర్చిపోతాం. మనం ప్రేమించేవాళ్ళని, మనము ఆదరించేవాళ్ళని ఇతరులతో పంచుకుందాం. ఇతరులకి ఆ ఆనందాన్ని, ఆ ప్రేమను పంచుదాం. మనం ఆ భావన తీవ్రం చేసుకోండి. ఆ ఇష్టదేవతా స్వరూపాన్ని మనసులో ఉంచుకుంటూ మీకు ఆవేదనగా ఉన్న పరిస్థితులు కొన్ని ఉండి ఉంటాయి. కుటుంబంలో, ఉద్యోగ విషయంలో,
రకరకాల విషయాలలో ఆ ప్రేమను దాని మీద ప్రసరించండి. ఇది ఇలా జరగాలి అని మాత్రం కోరుకోకండి. ఎవరు మీకు లొంగిపోరు. ఇంకోళ్ళని లొంగదీయటానికి ప్రయత్నం చేయకండి. పిల్లలు నా మాట వినాలి, కోడలు నా మాట వినాలి, గురువు నా మాట వినాలి. మీరు మీ మాట వినమని కాదు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది. మీకు నచ్చని పదార్థాల మీద, నచ్చని పరిస్థితుల మీద, అననుకూలమైనటువంటి పరిస్థితుల మీద ఆ శబ్ద బ్రహ్మము, ఆ గురు నామము, ఆ గురువు యొక్క ప్రేమను ప్రసరింపజేయండి. ఆ పరిస్థితి మీద గురువు యొక్క కిరణాలను, గురువు యొక్క సమ్ముఖంలో ఆ పరిస్థితిని తీసుకెళ్ళి అలా వదిలేయండి. స్వామి, గురుదేవ, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడవు, సర్వసమర్థుడు అయినటువంటి నీ ముందు నా ఈ సమస్యను పెడుతున్నాను. ఏం చేయదలుచుకున్నావో నువ్వు చేయి. నీకు తెలుసు నాకంటే బాగా ఏం చేయాలో. నేను నీకు ఇలా చేయమని మాత్రము చెప్పను. జాగ్రత్తగా ఈ శబ్దాన్ని, పదాలను గుర్తుంచుకోండి. మీ సమస్య అది ఏదైనా కావచ్చు. మీరేమీ సంకోచించక్కర్లేదు గురువు దగ్గర. అంతకంటే ఆత్మీయుడు, అంతకంటే మీకు కావలసినవాడు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతకంటే దగ్గర ఎవడు ఉంటాడు? అతని దగ్గర సంకోచం ఎందుకు? మీకు మీకు మీ గురించి తెలియని విషయాలు ఆయనకి చాలా తెలుసు. మన గురించి ఏదైనా కావచ్చు. అది కొడుకు ఉద్యోగ విషయం కావచ్చు, కూతురు పెళ్లి విషయం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మీ సొంత విషయాలు కావచ్చు. అన్నీ ఆయన ముందు పెట్టుకోండి. కానీ ఇది చేయమని మాత్రం ఆయన శాసించకండి. ఒక సర్వాంతర్యామికి, ఒక సర్వజ్ఞుడికి, ఒక సర్వసమర్థుడికి మీరు చెప్పక్కర్లే ఆ పరిస్థితిని నివారించడానికి ఏం చెయ్యాలో. అది మీరే చెప్పగలిగితే ఇంకా ఆయన దగ్గరికి ఊరుకు వెళ్ళటం ఎందుకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ బాధ చెప్తారు. ఆ బాధకి ఏ మందు వేయాలో, ఆ మందు ఎన్నిసార్లు వేయాలో, ఏ మోతాదులో వేయాలో, ఆ బాధని భరిస్తూ కొన్నాళ్ళు తర్వాత ఆపరేషన్ చేయాలా, అది నిర్ణయించవలసిన వాడు డాక్టరు. క్యాటరాక్ట్ ఉంది, ముదరనివ్వండి, ఇంకాను ఏం చేయలేని అంటాడు. చూపు తగ్గుతున్నా కూడా డాక్టర్ చెప్పాడు కనుక మనం పాటిస్తాం. అది సర్వాంతర్యామి అయినటువంటి, సర్వసమర్థుడైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి ఆ గురువుకి మీ సమస్యలను స్పష్టంగా మనసులో ఊహించుకోండి. ఎప్పుడో కాదు, ఇప్పుడే. నేను నేర్పుతున్నటువంటి ఈ సాధన ఎప్పుడో చేసుకోవడం కాదు. మీరు ఇప్పుడే మీ సమస్యలు చెప్పుకోండి. ఏమీ పర్వాలేదు. తప్పు ఎక్కడ చేస్తామంటే అది జరిగిందా లేదా అని చూస్తాం. మీరు అనుకున్నట్టు ఆయన చేస్తాడో చెయ్యడో మనకి తెలియదు. అది ఆయనకి మనకంటే బాగా తెలుసు. మనకంటే బాగా మన పరిస్థితుల్ని ఆయన నివారించగలడు అన్నటువంటి నమ్మకమే ఈ ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశానికి మొదటి మెట్టు, చివరి మెట్టు కూడా. స్పష్టంగా ఒక్కొక్క సమస్యను ఆ గురువు ముందు నివేదన చేయండి. తొందర వద్దు, ఎప్పుడు పారిపోక్కర్లేదు, నేర్చుకోండి దాన్ని. మొదటి సమస్య స్పష్టంగా ఊహించండి దాన్ని. ఏదైనా ఇది గురుదేవ, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు నీకు తప్ప ప్రపంచంలో మరెవరికీ లేదు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. లొంగిపోండి ఆ గురువుకి. ఏమీ గాభరా పడద్దు. ఆనందదాయకమైనటువంటి ఆ అనుభూతిలో కొంచెం ఆవేదన మీకు వచ్చినా ఆపుకోకండి దాన్ని. గురువు ముందు కూడా కన్నీళ్లు కాచటానికి సిగ్గుపడితే ఇంకెందుకు మనం? ఏమీ గాభరా లేకుండా ఆ ఆవేదనను ఆయనకి చెప్పండి. అది దీనబంధు అనేది ఈ స్థితిలోనే ఆయన్ని.
ఉత్తిని నోటితో అంటే లాభం లేదు. ఈ స్థితిలో ఉన్నారు మీరు, చెప్పండి ఏంటో మీ సమస్యానికి, వదిలేయండి. రెండవ సమస్య పెట్టండి ఆయన ముందు. ఇలా జరుగుతోంది నా కుటుంబంలోని వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తున్నారు, దీనివల్ల నా మనస్సు ఇలా బాధపడుతోంది. ఏ కర్మ పరిపాకాన్ని పూర్తి చేయటానికి అటువంటి పరిస్థితులు నీవు కల్పించావో నేను నిన్ను ప్రశ్నించటం లేదు. నువ్వు సర్వజ్ఞుడివి. ఇలాంటి పరిస్థితుల్లోనే నేను జీవించాలి అని నువ్వు అనుకుంటే నీ కోరికకి మాత్రము నేను ఎదురు వెళ్ళను. కానీ నా బాధ చెప్పుకునేటటువంటి హక్కు నాకు ఉంది. ఈ పరిస్థితులు నేను నేర్చుకున్న పాఠాన్ని నేర్చుకున్నాను అంటే, నీ వల్ల నేను అందరినీ ప్రేమించగలగటం నేర్చుకుంటే ఆ పరిస్థితులు ఉండవు కదా. ఆ ప్రేమతత్వాన్ని నాలో నింపు. బాహ్య పరిస్థితులు, బాహ్య వ్యక్తులు ఎలా ఉన్నా కూడా నేను ఆ పరిస్థితులకి అనుగుణ్యంగా మారగలిగేటటువంటి శక్తినైనా అయ్యి పరిస్థితులనైనా మార్చు. ఇది చెయ్యి అని మాత్రము నేను ఖచ్చితంగా నిన్ను అడగటము లేదు. నా ఆవేదన మాత్రము నేను చెప్పుకుంటున్నాను. ఆ పరిస్థితులు కుటుంబంలో మనకి నచ్చని పరిస్థితులు, మార్చకండి వాళ్ళని. వాళ్ళు నువ్వు అనుకున్నట్టు మారుతున్నారు, అవే వద్దు. అక్కడ అది చేస్తే మాత్రం ఈ సాధన మొత్తం తప్పవుతుంది. వాళ్ళు మారిపోవాలి, నేను మారిపోవాలి, ఇదేం వశీకరణ మంత్రాలు కాదు, తంత్రము కాదు. విశుద్ధమైనటువంటి ప్రేమ తత్వాన్ని, గురువు యొక్క ప్రేమను ఆ పరిస్థితి మీద ప్రసరింపజేస్తున్నాం. అదే అర్థం చేసుకోండి. పరిస్థితుల్ని మనం మార్చటం లేదు, పరిస్థితులు మనకు అనుగుణంగా మారాలి అని అనుకోవటం లేదు. ఆ తప్పు మాత్రము చేయకండి. ఎంట్రన్స్లో పాస్ అయిపోవాలి, నేనే యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, ప్రపంచంలో నేను ఒక్కడనే జీవించాలి, ఈ స్వార్థమైనటువంటి ఆలోచనలకు ఈ గురువు యొద్ద తావులేదు. అందరూ సుఖంగా ఉండాలి. కానీ ఈ పరిస్థితి నేను సుఖంగా ఉండాలి, ఇతరులు సుఖంగా ఉండాలి అనేటటువంటి పరిస్థితికి నాకు దోహదం పట్టలేదు. గురుదేవా, ఏమిటి ఈ పరిస్థితికి పరిష్కారం? నువ్వు ఆలోచించు. ఏదైనా కావచ్చు, అది రకరకాల సమస్యలు ఉంటాయి. సిగరెట్లు తాగటాల దగ్గర నుంచి, తాగుడు తాగటాల దగ్గర నుంచి, బాహ్యము ఆఫీస్ స్టాఫ్తో చేసేటటువంటి ప్రాబ్లమ్స్, అత్తాకోడళ్ళ మధ్య ప్రాబ్లమ్స్, స్నేహితులకి మధ్య ప్రాబ్లమ్స్, ఆఫీసర్స్కి కింద వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, దేన్నైనా సరే మీ స్వంత ప్రాబ్లము, మీకు ఏది బాధ పెడుతోందో దాన్ని ఆ గురుమూర్తికి అందజేయండి. స్పష్టంగా చెప్పుకోండి. ఇందుకు ఈ ఆలస్యం? నాళ్ళ బట్టి నేను వేడుకుంటున్నానే, ఎందుకు పరిస్థితులు మారటం లేదు? దానికి అనుగుణ్యంగా నేను మార్చవలసి ఉంటే నన్ను మార్చు నువ్వు. ఎలా మారాలో నాకు తెలియదు, అది కూడా నువ్వే చేయి. నేను మాత్రము ఒక మైనపు ముద్ద వలె నువ్వు నన్ను ఎలా మలచదలుచుకున్నావో నేను అలాగే మారిపోతాను. ఈ ప్రేమ పరశువేది, ఈ ప్రేమ అనేటటువంటి కల్పవృక్షము, ఈ ప్రేమ అనేటటువంటి కామధేనువు 3 స్థాయిలలో, భౌతిక స్థాయిలలో పరశువేదిగా, కోరికల స్థాయిలో కల్పవృక్షముగా, మానసిక స్థాయిలో కామధేనువుగా మారుతుంది. ఈ అద్భుతమైనటువంటి మంత్రమే, ఈ అద్భుతమైనటువంటి శక్తి యొక్క
ఘనీభవించిన రూపాన్నే మనము దత్తాత్రేయుడు అని పిలుస్తాం. ఆయనే గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురు దేవో మహేశ్వర. ఈ రెండిటికి తేడా లేదు, దత్తాత్రేయుడికి గురువుకి. ఆ భావన మనం ప్రపంచానికి అందించగలిగితే ఇన్ని ధర్మాలు అవసరం ఉండదు, ఇన్ని మతాలు మనకి అవసరం ఉండదు, ఇన్ని మంత్రాలు మనకి అవసరం ఉండదు, ఏమీ అక్కర్లే. సర్వాంతర్యామి అయినటువంటి ఆ శక్తి మనలోనే నిబిడీకృతమైంది. ఆ గురువు యొక్క శక్తి మీలోనే ఉంది. అది లేకపోతే మీరు ఎదగలేరు. ఒక వ్యక్తి ఇంజనీర్ అవుతున్నాడు అంటే ఇంజనీర్ అయ్యే సామర్థ్యం అతనిలో లేకపోతే గురువు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి డాక్టర్ అవుతున్నాడు అంటే అతనికి పాఠం చెప్పేటటువంటి విద్య నేర్పేటటువంటి గురువు ఆ విద్యను అతనికి బోధిస్తున్నాడు నిజమే, కానీ ఆ విద్యను అతను స్వీకరించకపోతే, ఆ విద్య అతనికి బోధపడకపోతే డాక్టర్ అవ్వలేడు కదా. అలాగే గురువు యొక్క బ్రహ్మస్వరూపము సర్వజ్ఞత్వము, గురువు యొక్క విష్ణు స్వరూపము సర్వవ్యాపకత్వము, గురువు యొక్క శివస్వరూపము సర్వసమర్థత బీజ రూపంలో మనలోనే ఉన్నది. దాని ముందు ఇది ప్రేమ అనేటటువంటి ఉదాహరణను, ప్రేమ అనేటటువంటి శక్తిని నేను మీకు అందిస్తున్నాను. మళ్ళీ గుర్తు చేసుకోండి, ఆ ప్రేమ స్వరూపము ఏ నామాన్ని మీరు తలుచుకుంటే మీ మనస్సు పులికిస్తుందో, ఏ స్వరూపాన్ని తలుచుకుంటే మీ హృదయము ఆనంద డోలికలలో ఊగుతుందో ఆ నామము అనుకోండి మనస్సులో. ఆ రూపాన్ని మనసులో తెచ్చుకుని ఆ స్ఫూర్తి, ఆ ప్రేమను ప్రపంచం అంతటా పంచిపెట్టండి. కళ్ళు మూసుకునే ఉండండి. ఆ నామాన్ని, ఆ గురువుని స్మరిస్తే వచ్చేటటువంటి ఆనందాను తరంగాలను పంచండి అందరికీ. లైట్ వెలిగితే మీ ఒక్కళ్ళకే వెలగటంలే, అది అందరికీ వెలుగుతుంది చూడగలిగే వాళ్ళకి. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రేమ స్వరూపాలుగా మారాలనుకుంటున్నారో, ఎవరెవరు ఏ గురువుని తలుచుకున్నా కూడా, ఏ రూపంలో ఏ గురువుని తలుచుకున్నా కూడా ఈ ప్రేమ స్వరూపాన్ని, ఈ సర్వజ్ఞత్వాన్ని, ఈ సర్వవ్యాపకత్వాన్ని, ఈ సర్వసమర్థతనే కోరుకుంటున్నారు. ఏ రూపంతో తలుచుకుంటే ఏముంది దానికి? అందరినీ అలా విస్తరించండి ప్రపంచం అంతటా కూడా. ఆ ప్రేమను మనసులో నింపుకుని మెల్లిగా కళ్ళు తెరవండి. అదే స్థితిలో ఉండి చర్చించుకుందాం మనం ఏం చేద్దాం. ఇది మీరు నిరంతరము గుర్తొచ్చినప్పుడల్లా చేసుకోవచ్చు. మీ ఇంట్లో, మీ ఆఫీసులో, ఎక్కడైనా మీకు బాధించేటటువంటి పరిస్థితి కలిగితే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఎక్కడున్నా ఆ గురువుకి చెప్పేసేయండి. ఆ గురువు యొక్క అనుగ్రహ తేజస్సులో ఆ సమస్య ఎలా నివారింపబడుతుందో అలా నివారింపబడుతుంది. మళ్ళీ మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఇది వశీకరణ మంత్రము కాదు. ఇతరులని దీని ద్వారా మీరు మార్చలేరు. కానీ అందరూ కూడా ప్రేమ స్వరూపులుగా మారిపోయి ఈ ప్రపంచం అంతా కూడా ఒక విశిష్టమైనటువంటి ఆనందమయ సామ్రాజ్యంగా మారటానికి మాత్రము ఈ సాధన ఉపయోగపడుతుంది. మీకు నచ్చని పరిస్థితులు అవి కూడా మీరు అనుకున్నట్లు మారకపోయినా మీరు ఆనందంగా జీవించటానికి కావలసిన పరిస్థితులు మాత్రము ఖచ్చితంగా మీకు లభిస్తాయి. ఈ ప్రేమ సాధన ప్రతిరోజు వీలైనంతే నిరంతరము చేసుకోండి. కొన్ని ఇమీడియట్ సమస్యలు ఉంటాయి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ బాధను నేను భరించలేకుండా ఉన్నాను. ఆ బాధను నిరంతరము ఆ గురువు దగ్గర సమర్పించండి. మీ హృదయ వేదిక మీద ఒక బోర్డు పెట్టేసుకోండి, ఒక టేబుల్ అక్కడ వేసేసుకోండి. ఈ సమస్యను తీసుకెళ్ళి అక్కడ పడేయండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనేది ఆ జగద్గురువు యొక్క ప్రతిజ్ఞ. మామూలు వ్యక్తి తన ప్రతిజ్ఞని నిలబెట్టుకుంటే సర్వసముద్రుడైనటువంటి నిలబెట్టుకోలేడా? మనకి చేత కావటంలే. దాన్ని ఆయన దగ్గర పడేసి నిరంతరము ఆయన వెలుగులో ఉంచడం మనకి చేత కావటంలే. ఇలా చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విధానంలో
మీ హృదయ ఫలకం మీద మీకు ఉన్నటువంటి ఆ ఆవేదన, మీకు ఉన్నటువంటి ఆ ఆర్తి, మీకు ఉన్నటువంటి ఆ సమస్యను, అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు అని చెప్తున్నాను కదా. డోంట్ వరీ అబౌట్ ఇట్. గురువు దగ్గర దాచవలసిన పనే లేదు. మీరు దాచినా ఆయనకి తెలుస్తుంది. మీరు దాచేస్తే ఆయన తెలుసుకోలేకపోతే అలాంటి గురువు మనకి ఎందుకు? అంచేత అక్కడ మాత్రం ఓపెన్ అయిపోండి. హాయిగా ఓపెన్ అయిపోయి, ఇది నా సమస్య, బాధపడుతున్నాను, నేను బాధ గ్యారంటీగా పడుతున్నాను, అందులో మాత్రం నేనేమి, కానీ నువ్వు ఏం చేయదలుచుకున్నావు చెయ్యి, నువ్వు ఏం చేయదలుచుకున్నావు చెయ్యి అనేది ఆ హృదయ ఫలకం మీద పెట్టి నిరంతరము మీరు ఉంచుకుంటే యోగక్షేమం వహామ్యహం. మీకు ఏది మంగళకరమో, ఏది క్షేమమో అది నేను ఏం మోస్తాను అని ఆయన చెప్తూ ఉంటే, ఆయన వాక్కుల మీద మనకి నమ్మకం ఉంటే, జగద్గురు యొక్క సామర్థ్యం మీద నమ్మకం ఉంటే, ఈ సాధనని మీరు ఉపయోగించుకోండి. చాలా హాయిగా ప్రశాంతంగా మన జీవితాలు గడిచిపోతాయి. స్వస్తి.